సకల జనుల సమ్మెలో అందరూ ఏకమైనట్టే బీసీ రిజర్వేషన్ అంశంలో కూడా అన్ని వర్గాలు ఏకాభిప్రాయానికి వస్తున్నాయని రాష్ట్ర రవాణా మరియు బీసీ సంక్షేమ శాఖల మంత్రి శ్రీ పొన్నం ప్రభాకర్ అన్నారు. బీసీల హక్కులు రిజర్వేషన్ల సాధన కోసం కృషి చేయడం ప్రభుత్వ బాధ్యత అని ఆయన పేర్కొన్నారు. బీజేపీ ప్రభుత్వం తెచ్చిన బిల్లును నిర్లక్ష్యం చేయకుండా సీరియస్ గా తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఆల్ ఇండియా బీసీ సెల్ అధ్యక్షుడు లక్ష్మణ్ గారు స్వయంగా బలహీన వర్గాల నాయకుడు. ఇది ఏదో అనుమానాస్పదంగా నేను అడుగుతా ఉన్న ఓపెన్ బహిరంగంగా మీ ద్వారా ఇంతకంటే బెస్ట్ విధానంలో ఏముందో చెప్పండి. వీఆర్ రెడీ టు ఇంప్లిమెంట్. 42% రిజర్వేషన్లు అమలు జరగడానికి పెద్దవాడిగా అధికారంలో ఉన్న కేంద్ర పార్టీ అధ్యక్షుడిగా బలహీన వర్గాల ప్రతినిధిగా రక్తంలో ఆ అంశం ఉంటే ఇలా మాకు సలహా సూచన చెప్పు. కేంద్రంలో రాష్ట్రపతి గారి దగ్గర పెండింగ్ ఉన్న బిల్లులు అమలు చేయి. తమిళనాడు లాగా తెలంగాణలో రిజర్వేషన్లు అమలు చేయడానికి లక్ష్మణ్ గారి కృషి చరిత్రలో ఉండే విధంగా ప్రక్రియ ప్రారంభం చేయి. నేను కూడా ఆనాడు తెలంగాణ ఉద్యమంలో చేసినప్పుడు భారతీయ జనతా పార్టీ కేంద్ర నాయకత్వం తెలంగాణకు వ్యతిరేకంగా ఉండే. అద్వానీ గారు తెలంగాణకు వ్యతిరేకంగా ప్రకటన చేసిన పార్లమెంట్ లా మేము ఆనాడు తెలంగాణ వాదులంగా భారతీయ జనతా పార్టీలో తెలంగాణ వాదులందరినీ విజ్ఞప్తి చేసినాం. తెలంగాణ వాదులు విజ్ఞప్తి చేసి వాళ్ళ నాయకత్వం మీద ఒత్తిడి తెచ్చి పార్లమెంట్ లో మద్దతు ఇచ్చే విధంగా చేసుకున్నాం. కొంతమంది వెంకయ్య నాయుడు లాంటి వాళ్ళని వ్యతిరేకిస్తే కూడా ఇవాళ కూడా తెలంగాణకు సంబంధించి సామాజిక న్యాయ ప్రక్రియ జరిగే సందర్భంగా భారతీయ జనతా పార్టీలో కొందరు రామచంద్రరావు లాంటి వాళ్ళు ఇంకొంతమంది వ్యతిరేకిస్తున్నట్టు బేసిక్ వాళ్ళ భావం అది, వాళ్ళ భావజాలం అది. అటువంటి వ్యతిరేకించే సందర్భంలో తెలంగాణ భారతీయ జనతా పార్టీలో బీసీ గొంతులు ఏకమై పాయల్ శంకర్ గారు శాసనసభలో మాట్లాడినట్టుగా వాళ్ళ నాయకత్వం మీద ఒప్పించి చట్టసభకు నీ పార్టీ తీర్మానాన్ని, నీ శాసనసభ పక్ష తీర్మానాన్ని ఇవాళ గౌరవ కోర్టు ముందు ఉంచాలని కోరుతా ఉన్నాం. రామచంద్రరావు గారిని కోరుతా ఉన్నాను, రిజర్వేషన్లకు వ్యతిరేకంగా నీ మనసు లేదంటే